అందరికీ నమస్కారము. నేను మీ మల్లేశ్వర్ని. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అమ్మమ్మ అగస్యాకి శ్రీరాముని యొక్క కథ చెప్తోంది. చాలా కాలం క్రితము అయోధ్యలో అనే రాజ్యంలో దశరథ మహారాజు ఉండేవాడు. ఆయనకు చాలా కాలము పిల్లలు లేరు. అందుకే ఆయన యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ ఫలంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అమ్మమ్మ, శ్రీరాముడు అంత గొప్పవాడా అని అగస్య అడిగాడు. రాముడు చాలా మంచివాడు కన్నా. ఆయన సత్యము, ధర్మము పాటించేవాడు. తండ్రి మాట కోసం రాజ్యం వదిలి 14 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. భార్య సీతమ్మను రక్షించడానికి రావణునితో యుద్ధం చేసి గెలిచాడు కన్నా. అమ్మమ్మ, రాముడు మన హీరోనా? అవును కన్నా, మన రామయ్య భారతదేశానికే హీరో. అందుకే శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. పెద్దలను గౌరవించాలి, నిజాయితీగా ఉండాలి, ఎప్పుడూ మంచి పనులు చేయాలి. అమ్మమ్మ, ఈరోజు ఏం చేస్తాము? ఈరోజు మనం పూజ చేస్తాం కన్నా. పానకము, వడపప్పు వంటి నైవేద్యాలు పెడతాము. శ్రీరామునికి ఆయన ఆశీర్వాదం కోరుకుంటాము. అలాగా కన్నా? అలాగా అమ్మమ్మ. కన్నా, ధర్మం పాటిస్తే విజయం మనదే. శ్రీరాముడు మనకు ఆదర్శము. చూసావా నాన్న, కథ బాగుందా?